ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆలగడ్డలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయని, రైతుల కోసం నీటి విడుదల చేయాలని కోరేందుకు సీఎంను కలుస్తానంటూ అనుచరులతో కలిసి అఖిలప్రియ బయలుదేరడంతో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే అన్న నీరు అడిగినా రైతుల్ని డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారని, ఎమ్మెల్యే డిస్కౌంట్ ఇప్పిస్తారని అన్నీ కలవాలని భావించినట్టు అఖిలప్రియ చెప్పారు. సీఎం జగన్ను కలిసి నీటి కష్టాలపై వినతిపత్రం ఇవ్వాలని భావించినట్లు చెప్పారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అఖిలప్రియ ఆరోపించారు. ఎమ్మెల్యే అన్న నీరు అడిగిన రైతుల్ని డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారని, ఎమ్మెల్యే డిస్కౌంట్ ఇప్పిస్తారని అన్నీ కలవాలని భావించినట్టు అఖిలప్రియ చెప్పారు. సీఎం జగన్ను కలిసి నీటి కష్టాలపై వినతిపత్రం ఇవ్వాలని భావించినట్టు చెప్పారు. సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని అఖిలప్రియ ఆరోపించారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అఖిలప్రియను పోలీసులు అనుమతించలేదు. అనుచరులు ఆందోళనకు దిగడంతో ఇద్దరు రైతుల్ని సీఎం వద్దకు తీసుకువెళ్లారు. భూమా అఖిలప్రియ తల్లి శోభా నాగిరెడ్డి 2014లో వైసీపీ తరపున ఆలగడ్డ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల పోలింగ్కు ముందే శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అఖిలప్రియ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-19 మధ్య కాలంలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన 23 మందిలో భూమా అఖిలప్రియ కూడా ఉన్నారు. టీడీపీలో చేరిన తర్వాత ఆమెకు మంత్రి పదవి కూడా దక్కింది. పర్యాటక శాఖను అఖిలప్రియకు చంద్రబాబు అప్పగించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అఖిలప్రియ ఓటమి పాలయ్యారు.